టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయంటే, రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, రవి బుధులిద్దరూ కూడా మరి సింహరాశిలో, శుక్రకేతువులు కన్యారాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితిగతులను అనుసరించి మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క సోదర వర్గం అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఇంతవరకు మీ అన్నదమ్ముల్లో ఎవరైతే మరి ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ పొలాలకు సంబంధించినటువంటి గొడవలు కానీ, కోర్టుల్లో వివాదాలు, ఇవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు బెంచ్ మీదకి రానటువంటి కేసెస్ అన్నీ కూడా కోర్టు బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మానసిక వ్యథ అనేటటువంటిది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది. అనేకమైనటువంటి కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల మీ సోదరుల మరదళ్ళ గొడవలతో మీకు మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం ఉండదు. శత్రువులు మిత్రువులుగా మీకు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే బుధాదిత్య యోగం రావడం వల్ల మీరు చక్కగా వాహనాలు కొనుగోళ్ళు ఇవన్నీ కూడా ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, మంచి మంచి కంపెనీస్లో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు అందరికీ కూడా చాలా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల దగ్గరకు వచ్చేసరికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి చెడ్డవాళ్ళంతా కూడా దూరం అయిపోయి, భజన పరులంతా కూడా దూరం అయిపోయి హాయిగా ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్త్రీలతో శత్రుత్వం అనేటటువంటిది ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మీకు మారడం కాస్త రిలీఫ్నిస్తుంది. అలాగే ఈ యొక్క రోగాలు, ఏమి రోగాలు అనంటే జెనిటల్ ఆర్గన్స్, వాజినా దగ్గర ప్రాబ్లమ్స్, మరి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ యొక్క మేష రాశి వారికి ఈ వారం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా తాగేటటువంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరగడము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇక పరిహారాలు, మేష రాశి వారికి చక్కగా బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలోంపావు మినుముల్ని, ఆ తర్వాత ఈ యొక్క పచ్చ రంగు వస్త్రాలని ఇచ్చి బుధవారం నాడు కరెక్ట్గా మీరు 5 గంటలకి తెల్లవారుజామున బ్రాహ్మడికి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానమిచ్చుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను కానీ చదవడం అభ్యాసం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకుంటే ఈ వారం చాలా బాగుంటుంది.